హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. వెల్కమ్ టు రిపోర్టర్స్ టాక్. నేను మానస. నేను ప్రతిభ. సో నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాము, మార్నింగ్ నుంచి కూడా సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ హీరో పైన అటాక్ జరిగింది. అయితే ఆ అటాక్ తన పైన జరిగిందా, తన ఇంట్లో వాళ్ళ పైన జరిగిందా అనేది కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి నిన్నటి నుంచి చూసుకుంటే సీరియస్గా ఉండే అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం సేఫ్ 24 అవర్స్ తర్వాత వెల్లడించింది ఏంటి అంటే తను ఇప్పుడు సేఫ్గా ఉన్నారు అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. సో ఫస్ట్ నిన్న చూసుకున్నట్లయితే ఈ అటాక్ చేసిన పర్సన్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నాము, అతన్ని విచారిస్తున్నాము అని కూడా చెప్పారు. బట్ ఆ పర్సన్ కాదు, కానీ ఇప్పుడు మళ్ళీ అతను కాదు అని చెప్తున్నారు. నిజంగానే అంటే ఇప్పుడు ఈ స్టోరీ నిన్న మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదైతే మనం చూస్తున్నామో వింటున్నామో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా డౌట్స్ ఉన్నాయి అసలు ఎవరు అటాక్ చేశారు ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు అందరికీ తెలిసిందే సైఫ్ అలీ ఖాన్ 2 మ్యారేజెస్ చేసుకున్నాడు. సో ఫస్ట్ అక్కడ డౌట్ అనేది అక్కడ రేజ్ అయింది. సో ఆ ఇద్దరు వైఫ్స్కి పడదు కాబట్టి అటు సైడ్ నుంచి ఏదన్నా వచ్చిందా ఏంటి అని. సో ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి 10 గ్రూప్స్ని అయితే డివైడ్ చేశారు పోలీస్ వాళ్ళు. గ్రూప్స్గా ఏర్పడ్డారు. ఒక 4-5 కోణాల్లో వాళ్ళైతే కేసుని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఫస్ట్ పిల్లల దగ్గర స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. అంటే మేడ్తో ఈ ఎవరైతే దుండగుడు వచ్చాడో అతని దొంగతనానికి వచ్చాడా, లేదా అటాక్ చేయడానికి వచ్చాడా, లేదంటే పిల్లల్ని ఏమైనా కిడ్నాప్ చేసి ఆ ప్రయత్నంలో ఉన్నాడా, ఇలా రకరకాల కోణాలుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ చిల్డ్రన్ దగ్గరికే వచ్చారు. సో అక్కడ ఘర్షణ అనేది స్టార్ట్ అయింది. అండ్ అప్పుడు తను పారిపోయే ప్రయత్నంలో సైఫ్ అలీ ఖాన్ని పొడవడం జరిగింది. 6 కత్తిపోట్లు, షోల్డర్ పైన, నెక్ పైన తీవ్రమైన కత్తిపోట్లు, అందులో 2 అయితే మరీ లోతుగా కూడా పడ్డాయని చెప్పి దానికి సంబంధించి సర్జరీ కూడా జరిగింది. ఆ సర్జరీ కూడా సక్సెస్ అయింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే కాస్మెటిక్ సర్జరీ చేస్తున్నారు అనమాట. అంటే హీరో కాబట్టి ఏవైతే ఘాట్లు ఉన్నాయో అవి కనిపించకుండా ఉండడం కోసము దాన్ని కవరప్ చేయడానికి, ఎందుకంటే ఇలాంటివి వాళ్ళకి చాలా వరకు అవసరం ఉంటుంది కాబట్టి అవుట్ ఆఫ్ డేంజర్ అనేది చెప్పారు. బట్ స్టిల్ కంప్లీట్గా కోలుకోవడానికి మినిమం 1 మంత్ టైం అయినా పడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఆ పర్సన్ ఎవరైతే అటాక్ చేస్తారో కంప్లీట్లీ 6 ప్లేసెస్లో తనని పొడవడం అన్నది ఒక్కళ్ళే చేశారా లేకపోతే ఎవరైనా గ్యాంగ్ వచ్చారా అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అయింది మనకి ఇనీషియల్గా. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక పర్సన్ అయితే పట్టుకున్నారు. అంటే పని మనిషితో మాట్లాడుతున్న క్రమంలో మాటలు అనేవి పెద్దగా అయిపోయి గొడవ అయ్యి ఆ గొడవ అనేది విని సైఫ్ అలీ ఖాన్ కిందికి వచ్చాడు పిల్లల బెడ్రూమ్లో ఉన్నప్పుడు అనేసి. సో బేసికలీ ఇప్పటి వరకు అందిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నార్మల్గా ఒక సెలబ్రిటీ ఇల్లు అన్న తర్వాత సామాన్యంగానే సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి ఇంకా ఎక్కువ కేర్ గా ఉంటారు, కూడా ఒక సెలబ్రిటీగా ఉన్నారు. అండ్ అలాగే వైఫ్ కూడా ఇప్పుడు హీరోయిన్. సో ఇటువంటి ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే మెయిన్గా సీసీటీవీ అంటే పోలీసులు ఎవరైతే ఇంటిని ఫస్ట్ పరిశీలించినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎక్కడ కూడా సీసీ కెమెరాస్ లేవు. సెక్యూరిటీ పీపుల్ ఉన్నారు కానీ సీసీ కెమెరాస్ లేవు. అలాగే ఎవరైతే లోపలికి వస్తూ ఉంటారో ఇంటి లోపలికి వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళకి సంబంధించి ఒక లాగ్ బుక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. సో అది చాలా మినిమల్ లేదని చెప్తున్నారు పోలీసులు. అలాంటివి ఉంటే కనుక కొంచెం ఈజీ అయ్యేది వీళ్ళు తొందరగా ఫైండ్ అవుట్ చేయడానికి. సో అది కూడా లేదు. అండ్ దాంతోపాటుగా ఎవరైతే వాచ్మెన్ ఉన్నాడో ఆ పర్సన్ అయితే ఆ టైంలో కానీ ఆ ముందు రోజు కూడా అసలు లోపలికి వచ్చింది ఎవ్వరూ లేరు అని ఆయన స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. ఆయన చాలా నమ్మకంగా చెప్పాడు. అంటే పడుకోకుండా నేను ఉన్నాను, ఆ టైంలో అయితే ఎవరు వచ్చి వెళ్ళలేదని చెప్పారు. కానీ తీరా చూస్తే నిన్న ఈవినింగ్ వరకు మనకు ఒక వీడియో రిలీజ్ అయింది. ఒక అతను మెట్లు దిగుతూ కెమెరా వైపు చూసి వెళ్ళడము అనేది అతనేనేమో చేసింది అనే అనుమానం అయితే వచ్చింది. బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు దానిపైన. ఆయన జస్ట్ అనుమానితుడు మాత్రమే. అయితే మనకి బాలీవుడ్లో చూసుకుంటే అంటే హీరోస్ మల్టిపుల్ థింగ్స్లో ఉంటారు, కేవలం యాక్టింగ్ మాత్రమే కాదు. ఫర్ సమ్ రీజన్స్ లారెన్స్ బిష్నోయ్ అనే వ్యక్తి ఇలాంటి బాలీవుడ్ యాక్టర్స్ పైన అటాక్ చేస్తున్నాడు అనేసి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్కి క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి బాబా సిద్దికి ఎవరైతే ఉన్నారో ఫ్యూ డేస్ బ్యాక్ ఆయన అయితే చనిపోయాడు, చంపబడ్డారు. ఆ లారెన్స్ బిష్నోయ్ అనే వ్యక్తి మాత్రమే చేశాడు దీనికి అనేది బట్టి అందరికీ చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండింది. సో ఇప్పుడు ఏదైతే సల్మాన్ ఖాన్ మీద కూడా అటాక్ జరిగింది ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకి గుర్తుంటే మట్టుకైతే, సో అదే వ్యక్తి ఇప్పుడు ఇది చేయించాడు అనేటువంటి క్వశ్చన్ కూడా ఒకటి రేజ్ అవుతుంది. చాలా యాంగిల్స్లో పోలీసులు అయితే ఈ కేసుకి సంబంధించి విచారిస్తున్నారు. ఎందుకంటే పగవాళ్ళు అంటే సైఫ్ అలీ ఖాన్కి కొంతమంది ఎనిమీస్ ఉన్నారు. ఆ ఎనిమీస్ పని వాళ్ళతో కలిసి చేయించిన పనా లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్ల చేయడం జరిగిందా,
లేదంటే సినిమా పరంగా కావచ్చు, లేదంటే బాలీవుడ్ అంటే మనకు తెలుసు కొంచెం మాఫియా టచ్ కూడా ఉంటుంది. Yes. సో మాఫియా కోణాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఓన్లీ దొంగతనం చేయడానికి వచ్చి దొరికిపోవడం వల్ల ఇలా చేశాడా, లేదంటే కిడ్నాప్ ఏదన్నా ప్లాన్ చేసి ఉన్నారా, ఏమైనా టీం వెనకాల ఉన్నారా అనే కోణంలో కూడా ఇలా రకరకాలుగా పోలీసులు అయితే చాలా యాక్టివ్గా ఈ కేసుని ఛేదించే పనిలో అయితే పడ్డారు. ఎందుకంటే పిల్లలకి సంబంధించి ఫస్ట్ పిల్లల మీద అటాక్ చేయబోయారు అనేటువంటి మాట కూడా మనకు వినిపించింది. సో నిజంగా వాళ్ళ టార్గెట్ ఎవరు, పిల్లలా లేకపోతే సైఫ్ అలీ ఖానా? పిల్లలతో ఏం చేద్దాము ఏంటి అన్నది కూడా అంటే వచ్చిన వాళ్ళకి తెలియాలి. ఒకవేళ నిజంగా అదే కనుక రీజన్ అయ్యి ఉంటే, కానీ ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే లేటెస్ట్ అప్డేట్ ఏదైతే ఉందో, పిల్లలు నార్మల్గా ఇప్పుడు మనకి ఇంత బిజీ సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఒక సపరేట్ గ్రూప్ అనేది ఉంటుంది. అంటే పని వాళ్ళు కానివ్వండి, ప్రత్యేకంగా పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఉంటుంది. సో ఆ టైం 2:30 అరౌండ్ టైం అనుకుంటే అది కంప్లీట్ మిడ్ నైట్ కాబట్టి ఉన్న పని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే నాని ఎవరైతే పిల్లల్ని చూసుకుంటారో ఆమె మాత్రమే ఇంట్లో ఉండే. సో పిల్లలతో పాటు ఆమె తోడుగా పడుకుంటుంది. ఆ టైంలో ఒక వ్యక్తి చాటుగా ఆ రూమ్లోకి ప్రవేశించి ఎక్కడైతే సైఫ్ అలీ ఖాన్ పిల్లలు పడుకున్నారో అక్కడికి వచ్చిన తర్వాత ఆ నాని అండ్ ఈ వచ్చిన దుండగుడు ఎవరైతే ఉన్నారో మాట మాట్లాడుకుంటుంటే గొడవ జరిగింది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇంకోటి వినిపిస్తుంది మనకి. సో ఆ టైంలో ఆ మాట కాస్త పెరిగి వాగ్వాదం లాగా అయిపోయి అర్చుకునేంత వరకు అయిపోయి ఆ సౌండ్ కి సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు ఏంటి అని ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఒక డౌట్ ఇక్కడ ఏంటంటే మాన్సా, నిజంగా 6 కత్తిపోట్లు అంటే ఒక మనిషి చేయగలడా అనేటువంటి క్వశ్చన్ రేజ్ అవుతుంది. దానికి నువ్వేమంటావు? ఎందుకంటే ఒకవేళ మనం సీసీటీవీలో కనిపించిన ఫుటేజ్లో కనిపించిన మనిషి అని అనుకుంటే ఆయనకు అంత స్టామినా ఉందా ఒక హీరోని? ఎందుకంటే వాళ్ళు జిమ్ కి వెళ్ళొచ్చి చాలా మెయింటైన్ చేస్తారు, ఫిజికల్ గా కూడా చాలా ఫిట్ గా ఉంటారు. మనం రీసెంట్ గా కూడా చూసాం కదా, ఎన్టీఆర్ సినిమాలో కూడా ఆయన చాలా ఫిట్ గా స్ట్రాంగ్ గా కనిపించాడు. అలాంటిది ఒక పర్సన్ ని వాళ్ళు డిఫెండ్ చేయలేరా అన్న డౌట్ కూడా వస్తుంది. సో ఈ కోణంలోనే ఒక పర్సన్ వచ్చారా, లేదంటే ఎక్కువ పీపుల్ వచ్చి అటాక్ చేయడం జరిగిందా అనేది కూడా మనకి అనుమానాలు. ఇది నిజంగా తెలియాల్సి ఉంది. ఎందుకంటే నువ్వు అన్నట్టు ఎటువంటి లాగ్ బుక్ మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే బేసికల్లీ ఎవరైనా అపార్ట్మెంట్లో ఎందుకు ఉంటారు, ఫుల్ సెక్యూర్డ్గా ఉంటుంది, ఎక్కడికక్కడ బందోబస్తుగా ఉంటుందన్న కారణంతోనే అపార్ట్మెంట్లో ఉంటారు. మనం గమనిస్తే వాళ్ళు ఉండేటువంటి అపార్ట్మెంట్ కూడా చాలా పాతదని చెప్పొచ్చు. ఎందుకంటే అంత న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ లాగా కూడా కనిపించట్లేదు. మేబీ అది వాళ్ళకి సమ్ ఫ్యామిలీస్ నుంచి వస్తుంది, దానివల్ల అందులోనే ఉంటున్నారేమో. కొంతమంది కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. బట్ ఒక బాలీవుడ్ హీరోకే ప్రాపర్ సెక్యూరిటీ లేదు, అట్లాంటి సెక్యూరిటీ లేని ప్లేస్లో ఎందుకు ఉంటున్నాడు అనేసి అంటున్నారు. సో నిజంగానే అక్కడ సీసీ కెమెరాలు లేవా, లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్పకుండా నిజాలు అనేవి బయటికి రాకుండా చేస్తున్నారా అనేది కూడా మనం అనుకోవచ్చు. మేబీ ఆ టైంకి ఇన్సిడెంట్ జరిగే టైంకి వాళ్ళు ప్లాన్ చేసి వాటిని తీసేయడం ఏమైనా జరిగిందా అనేది కూడా చూస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా పోలీసులు అయితే చాలా యాక్టివ్గా ఉన్నారు ఈ కేసుని ఛేదించడానికి. మరికొన్ని రోజుల్లో 2-3 డేస్లో మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేస్తామనే చెప్తున్నారు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇన్సిడెంట్ జరగడం కూడా అందరినీ, అంటే సైఫ్ అలీ ఖాన్ ఓన్లీ బాలీవుడ్కి మాత్రమే కాదు, అటు నార్త్ సైడ్ అన్నట్టు మాత్రమే కాదు, పాస్ట్ 2 టైమ్స్ నుంచి కూడా, అంటే లైక్ ఆదిపురుషులో ఉన్నాడు, అలాగే దేవర సినిమాలో కూడా ఉన్నాడు, తెలుగు వాళ్ళకి దగ్గర అయ్యాడనే చెప్పొచ్చు. మోర్ ఓవర్ అప్కమింగ్ మూవీలో కూడా యాక్చువల్లీ సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ ఇద్దరు కలిసి నెగిటివ్ రోల్స్లో చేయడానికి ఆల్మోస్ట్ కుదిరిపోయింది అని చెప్పారు. కానీ ఇలాంటి టైంలో ఇలా అవ్వడం అనేది అందరిని ఒక షాక్కి గురి చేసిందని చెప్పొచ్చు. అంటే ఒక సెలబ్రిటీ ఇంట్లోనే, అంటే ఒక సెలబ్రిటీకే ముంబైలో సెక్యూరిటీ లేకపోతే మామూలు పర్సన్స్ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో ఇవన్నిటికీ కూడా ఆన్సర్స్ చెప్పడానికి ఆ పర్సన్స్ ఎవరైతే ఇన్సిడెంట్ చేశారో, ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారు. సో మనం చూడాలి, ఇంకో 2-3 డేస్లో అయితే మనకి టోటల్ గా తెలిసిపోతుంది. బెస్ట్ థింగ్ హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ సైఫ్ అలీ ఖాన్. ఇది కొంచెం ఊరట కలిగించే విషయమే. కాబట్టి పోలీసులు ముందు ఈ కేసుని ఎలా తీసుకెళ్తారో, అసలైన నిందితుల్ని పట్టుకోవడానికి మనకి ఎంత టైం పడుతుందో తెలీదు. చాలా యాంగిల్స్ నుంచి చూస్తున్నారు. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఏంటి అనేది వాళ్ళు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కాబట్టి ఎవరికి తెలీదు. సో అక్కడ పనిచేస్తున్నటువంటి మేడ్స్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్, వీళ్ళందరి స్టేట్మెంట్స్ ని కూడా పోలీసులు రికార్డ్ అయితే చేస్తున్నారు. అండ్ వన్స్ మనకి సైఫ్ అలీ ఖాన్కి కొంచెం మాట్లాడే పొజిషన్లోకి వచ్చినప్పుడు, ఆయన ఇన్సిడెంట్ ఏం జరిగింది ఏంటి అనేది తను చెప్పగలిగినప్పుడు మేబీ కేసు అనేది చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. అదొక్కటే దారి ఇప్పుడు మనకి. ఎందుకంటే ఆయన కల్లారా చూశాడు కాబట్టి తన పైన అటాక్ చేసింది ఎవరు అనేసి తను చెప్పే వరకు ఎవరిని మనం నిందించలేము, ఎవరిని వదిలేలేము కూడా. ఎందుకంటే అప్పటికి అనుమానితులు అందరు ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం ఇదంతా కూడా కంప్లీట్ ప్రాసెస్ అయితే అయిపోయింది. కానీ ఏమంటారు, కళ్ళతో చూసిందే చెప్పాలి కాబట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే మేడ్స్ ఉన్నారో, వాచ్మెన్ కావచ్చు, ఇంకా రకరకాలుగా వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా ఆ
బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు. వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి కూడా వీలు లేదు అనేటువంటి ఒక రూల్ అయితే పాస్ చేశారు. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి తప్పించుకుంటారో తప్పు చేసిన వాళ్ళు మనకు తెలియదు, ఎవరు చెయ్యలేదు అని కూడా మనకు ఫస్ట్ నుంచి వినిపిస్తుంది. కాబట్టి అందులో ఉన్న వాళ్ళే ఎవరైనా చేస్తుండొచ్చు అనే అనుమానంతో పోలీసులు అయితే ఇలా చేస్తూ ఉన్నారు. సో కట్టుదిట్టంగా కేసును అయితే వీళ్ళు స్టడీ చేస్తున్నారు. సో తొందరగా మనకి రిజల్ట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి సస్పెన్స్ ఏదైతే ఉందో నిజంగానే రియల్ లైఫ్లో జరిగింది ఇప్పుడు. సో ఎన్ని రోజులు పడుతుంది ఈ కేసుని సాల్వ్ చేయడానికి, ఏంటి అసలైన నిందితులు ఎవరు ఏంటి అనేది పోలీసులు అట్ ది ఎర్లియస్ట్ పట్టుకోవాలని చెప్పి అటు ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే చిన్న దెబ్బ కాదు. సంఘటన జరిగింది అంటే మన టాలీవుడ్ కూడా స్పందించింది. చిరంజీవి గారు స్పందించారు, ఎన్టీఆర్ స్పందించారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేశారు కాబట్టి. సో ఫస్ట్ ఆయన స్పందించారు. ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అని చెప్పారు. తొందరగా సైఫ్ అలీ ఖాన్ కోలుకోవాలి అని కూడా వాళ్ళు ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. తొందరగా నిందితుడిని పట్టుకోవాలి పోలీసులు అని చెప్పి మనం కూడా కోరుకుందాం. అండ్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం. ఒక ప్రాపర్ సెక్యూరిటీ అనేది ఇప్పటికైనా ఎంతైనా అవసరమేమో అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇన్సిడెంట్స్ మెయిన్గా బాలీవుడ్లో అయితే జరుగుతున్నాయి. ఇందాక చెప్పినట్టు సల్మాన్ ఖాన్కి సంబంధించి కానివ్వండి ఏదైనా కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్లో అంటే ఇంతవరకు వచ్చింది ఒక మనిషి ప్రాణాలని అటాక్ చేసేంత. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కాబట్టి తట్టుకున్నాడేమో, వేరే ఏదైనా వీక్ బాడీ అయి ఉంటే ఖచ్చితంగా ఈ పార్టీకి సీన్ మరోలా ఉండేది. సో ఇంత సివియర్ అయిన తర్వాత కూడా ఒక ప్రత్యేకమైన సెక్యూరిటీ అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. మెయిన్ గా ఈ బాలీవుడ్ స్టార్స్ కి కూడా అంటే ఈ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా సెక్యూరిటీ కావాలి అని పోలీసుల్ని అడగలేదు. బట్ ఇఫ్ ఇట్ ఆల్ కావాలి అంటే మాత్రం కంపల్సరీ ఇవ్వడానికి కూడా రెడీగా ఇవ్వాలి కూడా అనిపిస్తుంది కొన్ని పరిస్థితులు చూస్తుంటే. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడి నుంచి అటాక్ వస్తుందో తెలియదు. అంటే ప్రశాంతంగా అందరు పడుకునే టైంలో ఈ అటాక్ జరిగింది అంటే అసలు వాళ్ళు ఎంత ఫోకస్ ఆలోచిస్తేనే భయంగా ఉంది. ఏం ప్లాన్ చేసుకొని చేశారో కూడా తెలియట్లేదు. కాబట్టి సో హోప్ఫుల్లీ పోలీసులు, ముంబై పోలీసులు అసలైన నిందితులు ఒక్కలేనా లేకపోతే మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారా, వాళ్ళని అట్ ది ఎర్లియస్ట్ పట్టుకొని వాళ్ళకి శిక్ష అనేది చాలా కఠినంగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరిని ఎంతగా భయపెడుతుంది ఈ సిచ్యువేషన్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అయితే. సో ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే, ఎందుకంటే దీని తర్వాత కూడా ఇప్పుడు సల్మాన్ ఖాన్కి కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా భయం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అదంతా పోవాలంటే ఒక ప్రాపర్ సెక్యూరిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. హోప్ఫుల్లీ అట్ ది ఎర్లియస్ట్ ఈ కేసు సాల్వ్ అయిపోతుంది. అండ్ అట్లాగే నిందితుల్ని పట్టుకొని వాళ్ళని శిక్షిస్తారు, సరైన శిక్ష వేస్తారని చెప్పి కూడా MEGA9 టీం కూడా కోరుకుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే MEGA9 టీవీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.